తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జబర్దస్త్ ఫేమ్ కొమరక్క పైన దాడి ఇప్పుడు కలకలం రేపుతుంది. అభిమానులమంటూ నమ్మించి ఆమె దగ్గరికి వెళ్ళి 8 మంది ఫోటోలు తీసుకుంటామని చుట్టుముట్టి భీకరంగా దాడి చేసినటువంటి ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన కొమరక్క స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా బాలానగరం మండలం ఉడిత్యాలలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. అయితే దాడికి గల కారణాలను పోలీసులు వివరించారు. పోలీసుల సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా బూర్గుల గ్రామ పరిధిలోని కాశిరెడ్డి గూడకు చెందినటువంటి శ్రీనాథ్ కొమరక్క అసిస్టెంట్ ఉడిత్యాలలోని కొమరక్క ఇంట్లో గతంలో బంగారం చోరీకి గురైంది. ఈ విషయంలో శ్రీనాథుని కొమరక్క అసిస్టెంట్ ఎవరైతే ఉన్నాడో శ్రీనాథుని నిలదీయగా అతనే ఈ యొక్క బంగారాన్ని దొంగిలించినట్టుగా నేరాన్ని అంగీకరించి ఇక ఆ తీసుకున్నటువంటి బంగారాన్ని దొంగిలించినటువంటి బంగారాన్ని తిరిగిస్తానని అతను చెప్పడం కూడా జరిగింది. ఎంతకు ఇవ్వకపోవడంతో గత 2 రోజుల కిందట నుంచి కొమరక్క మరోసారి అతన్ని మందలించింది. దొంగిలించినటువంటి బంగారాన్ని మర్యాదగా తెచ్చి అంటూ కూడా మందలించడంతో దీంతో ఆగ్రహావేశానికి గురైనటువంటి శ్రీనాథ్ మంగళవారం రోజు స్వగ్రామంలోని తన స్నేహితులకు కూడా ఈ విషయాన్ని చెప్పి తనను బెదిరిస్తుంది, మందలిస్తుంది. రకరకాలుగా ఆ యొక్క స్నేహితులకు కూడా ఆగ్రహావేశాలు నూరిపోసి దీంతో ఆవేశంతో రగిలిపోయినటువంటి శ్రీనాథ్ స్నేహితులు అందరూ కలిసి వారు వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్, గోవా శివ, రామ్ చరణ్, నరేష్, పోతుల శివ, కిషోర్ వీరంతా కూడా అదే రోజు రాత్రి 11 గంటలకు కొమరక్క ఇంటికి వచ్చేశారు. తాము అభిమానులమని ఫోటో దిగడానికి వచ్చామంటూ చెప్పి నమ్మించారు. ఆమె చుట్టుముట్టి రామ్ చరణ్ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి శ్రీనాథును ఎందుకు తిట్టావని వాగ్వాదం మొదలుపెట్టాడు కొమరక్కతోటి. ఈ క్రమంలో వంశీకృష్ణ రాయితో కొమరక్క పైన దాడి చేస్తుండగా ఆమె సోదరుడు యాదయ్య అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఈలోపు అతడిపై వికాస్ రాయితో దాడి చేశాడు. చంద్రశేఖర్ కర్రతో కొమరక్క కుడి చేతిని గాయపరిచాడు. అదుపు చేయడానికి వచ్చినటువంటి గ్రామానికి చెందిన మరొక వ్యక్తి పైన కూడా వీరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి చేసి వెళ్ళిపోతూ ఎప్పటికైనా తమని చంపుతామంటూ బెదిరించి వెళ్ళిపోయారు వీరంతా కూడా. స్థానికులు పట్టుకునేటువంటి ప్రయత్నం చేయగా వారిని నిందితులంతా కూడా ద్విచక్ర వాహనం వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. బుధవారం బాధితుల ఫిర్యాదుతో 8 మంది పైన కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తులు గ్రామంలో ఉన్నటువంటి కొమరక్క పైన ఈ రకంగా మూక దాడి చేసి దాడి చేయడమే కాకుండా వెళ్తూ నిన్ను చంపేస్తామంటూ బెదిరిస్తూ వెళ్ళినటువంటి ఘటన రాబోయే రోజులలో ఇంకా ఎలాంటి దారుణాలకి ఒడిగడతాడనేటువంటి ఒక అంశాన్ని ఇప్పుడు చర్చనీయాంశంగా మార్చింది అక్కడ గ్రామంలో. దీంతో కొమరక్క ఇంటి పక్కల ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి, వారితో మరలా కూడా తనకి ప్రాణహాని ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టొద్దంటూ కూడా వారి యొక్క ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తూ వారందరినీ కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఊహించినటువంటి పరిణామంతో అది కూడా జబర్దస్త్లో నటించినటువంటి అందరికీ అభిమానులకు సుపరిచితమైనటువంటి వ్యక్తి పైన కొమరక్క పైన ఇలాంటి దాడి జరగడం అనేది సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ వార్త వైరల్గా మారింది. ఏదేమైనా కూడా వారిని కఠినంగా శిక్షించాలంటూ ఇప్పుడు డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి.